నువ్వు ఎక్కడ బలిపీఠం కడతావో ఆయన అక్కడికి వచ్చి నేను ఆశీర్వదిస్తాడు. నీ ఇంట్లో ప్రార్థన బలిపీఠం కట్టబడాలి, ఆరాధన బలిపీఠం కట్టబడాలి, వాక్యమున్న బలిపీఠం కట్టబడాలి. నేను అక్కడికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తా. మా ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం 7 to 8 ప్రార్థన జరిగిద్ది. అంటే ఏం కడుతున్నాం? మన ఇంట్లో కూడా 7 to 8, 6 to 6:30, అరగంట గంట మన ఇంట్లో కూడా ఏం కట్టాలి? మేము ఐక్యతగా ఉండగలుగుతున్నామంటే ఈ బలిపీఠం వల్లనే. సమాధానంగా ఉండగలుగుతున్నామంటే ఈ బలిపీఠం వల్లనే. మన ఇంట్లో ఏముండాలి? అమ్మ నువ్వు దానికి బాధ్యత తీసుకోవాలి, నాన్న నువ్వు అది బాధ్యత తీసుకోవాలి, పిల్లలు మీరు బాధ్యత తీసుకోవాలి. బలిపీఠం కట్టబడాలి. మన మందిరం ఏంటిది? బలిపీఠం. ఇక్కడ ప్రార్థన చేసావు, నాయన ఈ సమస్య నుండి బయటికి రావాలని. అలాగే సమస్య నుండి నువ్వేమయ్యావు? బయటకు వచ్చావు. బయటకు వచ్చిన తర్వాత నువ్వు మళ్ళా ఎక్కడికి రావాలి? అంటే ఎక్కడికి రావాలి? మందిరానికి వచ్చి దేవుని కృతజ్ఞతలు తెలియపరచాలి. ఇప్పుడు రెడీగా ఉండండి. ఆర్ యు రెడీ? మరలా నువ్వు అదే కష్టం గుండా వెళ్తుండగా మరలా ఎక్కడికి రావాలి? బీసన్ రోడ్డుకి వెళ్ళకూడదు, ఎంజీ రోడ్డుకి వెళ్ళకూడదు, కృష్ణానదిలో దూకకూడదు, ఎండ్రన్ తాకూడదు. మరలా ఎక్కడికి వచ్చేయాలి? మరలా వచ్చేయాలి, మందిరం దగ్గరికి వచ్చేయాలి, మళ్ళా బలిపీఠం దగ్గరికి వచ్చేయాలి. ఎస్, ఈ మందిరములోని ఈ బలిపీఠం దగ్గరే నేను దీవింపబడ్డా. మరలా నేను కష్టాలు గుండా వెళ్తానా? నా ఇంటిని నిలబెట్టాలి తండ్రి. మరలా ఎక్కడికి వచ్చేయాలి? ఎస్, అది అర్ధరాత్రి అయినా మిట్ట మధ్యాహ్నం అయినా కృష్ణానది దగ్గర పారిపోకూడదు. నువ్వు ఎగిరి దూకి చచ్చిపోవడానికి మందుల షాప్ దగ్గరికి వెళ్ళకూడదు, అంటే మత్తు షాప్ దగ్గరికి వెళ్ళకూడదు, బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళకూడదు, విస్కీ షాప్ దగ్గరికి వెళ్ళకూడదు. పరిగెత్తుకుని మందిరం దగ్గరికి వచ్చేసాయి. మళ్ళా బలిపీఠం దగ్గరికి వచ్చాయి. వ్యాపారం దీవించావు, మళ్ళా నష్టం అయిపోయింది, మళ్ళా నేను వస్తున్నాను నీ దగ్గరికి.